హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉండే మటన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం నేను 3/4 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్, ఇంకా 4 స్పూన్స్ కర్డ్ కూడా తీసుకోండి. కర్డ్ మటన్కి యాడ్ చేయడం వల్ల మటన్ జ్యూసీగా క్రీమీగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇలా ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసిన మటన్ని బాగా చేత్తో కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి ఒక బౌల్లో ఉంచండి. మటన్ని ఇలా మ్యారినేట్ చేయటం వల్ల ఉప్పు, పసుపు, కారం మటన్ పీసెస్కి బాగా పట్టి మటన్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ మటన్ కర్రీ మరింత రుచిగా ఉండటం కోసం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగించండి. అలాగే 2 ఆనియన్స్ తీసుకొని ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకోండి, మరో ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 చిన్న టమాటోలను ముక్కలుగా చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసిన తర్వాత కొంచెం జీరా, ఒక స్టార్ అనీసా, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలుక్కాయ, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయండి. ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పక్కన జరుపుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నూనెలో కలిసేలాగా ఫ్రై చేయండి. తర్వాత 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసి నూనెలో బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. ఇలా మంచి గుమగుమల వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసి చిటికెడు ఉప్పును అలా చిలకరించి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గబెట్టండి. టమాటో కాస్త మెత్తపడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ ప్యాన్లో వేయండి. మనం మటన్ కుక్ చేయటం కోసం కుక్కర్ని యూజ్ చేయట్లేదు, ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి నేను లేతగా ఉండే మాంసాన్ని ప్రిఫర్ చేశాను. నాకు ఎప్పుడైనా మటన్ కుకింగ్ టైం మాంసం మీద డిపెండ్ అయి ఉంటుంది. ముదురు మాంసం అయితే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది, అదే లేత మాంసం అయితే కొంచెం 1 గంట లోపల అయిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మిశ్రమంతా మటన్కి పట్టేలాగా బాగా కలిపి తర్వాత మటన్ని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. అలా 20 నిమిషాల పాటు ఉడికిన మటన్లో 1 కప్పు నీళ్లు పోసి మటన్ అంతా కలిసేలాగా ఒకసారి కలతిప్పి తర్వాత ఒక మూత పెట్టి మరో 30 నిమిషాల పాటు మటన్ని ఉడికించండి. ఇలా 30 నిమిషాలు ఉడికించిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మీకు కానీ సరిపోనట్టు అనిపిస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మటన్ ఉడికితే 1 స్పూన్ గరం మసాలా వేసి మటన్ని మరో 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొత్తిమీరని యాడ్ చేసి మరలా మూత పెట్టి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.